సారీ అమ్మా. నాకు కాదు, సారీ అభి. సరిపోయిందిగా. మీ అమ్మ నాన్న ఎక్కడ? నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? వాళ్ళూరికి వెళ్ళిపోయారా? లేదమ్మా, జరిగిన దానికి వాళ్ళు ఇంకా రిట్రీవ్ అవ్వలేకపోతున్నారు. అందుకే వేరే సేఫ్ ప్లేస్లో ఉంచాం. నార్మల్ అయ్యాక వాళ్ళే వస్తారులే. మంచి పని చేశావు రాహుల్. అభి, నువ్వు మాత్రం నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ప్లీజ్. వెళ్ళనంటే వెళ్ళను ఆంటీ. అయ్యయ్యో, మర్చిపోయాను. ఏమైంది? ఆంటీ, మీరు టాబ్లెట్ వేసుకునే టైం అయింది. ఉండండి, ఇప్పుడే తెస్తాను. ఆంటీ, ఇదిగోండి టాబ్లెట్స్, వేసుకోండి. సారీ ఆంటీ, మర్చిపోయాను. అభి, నేనెందుకింత ఇష్టపడతాను అన్నది అర్థమైందా? నా ఆరోగ్యం, నా అవసరాలు, నా మనసు అందరికంటే తనకే బాగా తెలుసు. అమ్మా, నీ బాధ చూడలేకనే తనని తిరిగి తీసుకొచ్చాను. అంటే ఏంట్రా? నువ్వు బాధగా ఫీల్ అవ్వలేదా? రెండునమ్మా, నీకోసం ముఖ్యంగా ఆలోచించాను. ఓకే, సరే సరే. ఆంటీ, మీరు టాబ్లెట్స్ వేసుకున్నారు కదా, మీరు గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అంకుల్, ఆంటీని తీసుకుని వెళ్ళండి. వెళ్ళండి ఆంటీ. చెప్పక్క. ఏం చెప్పాలరా? చెప్పిన పని ఒక్కటైనా పర్ఫెక్ట్ గా చేస్తావా నువ్వు? ఆ అబ్బాయి బస్ స్టాప్ కి వెళ్ళింది, దాన్ని వెంటనే తీసుకెళ్లిపోవని చెప్పాను కదా. అరే, ఎందుకు నెగ్లెక్ట్ చేసావు? అది తిరిగి మళ్ళీ ఇల్లు చేరింది. అక్క, ఒక్కసారి నేను చెప్పేది విను. ఏంట్రా వినేది? అవతల నాన్న అభితో నీ పెళ్లి జరిపించి నిన్ను రాజకీయంగా సెటిల్ చేయాలని చూస్తుంటే నువ్వేమో ప్రతి అవకాశాన్ని వదులుకుంటున్నావు. అరే, అసలు నీకు భవిష్యత్తు పట్ల బాధ్యత ఉందా లేదా? అక్క ప్లీజ్, నువ్వు కూడా నాన్నలా మాట్లాడతావేంటి? నువ్వు చెప్పగానే నేను మన వాళ్ళని తీసుకుని వెళ్ళాను. ఆ అభిని కిడ్నాప్ చేయడానికి వాళ్ళు చుట్టుముట్టారు కూడా. కాని అంతలోనే ఆ రాహుల్ గాడు అడ్డంగా వచ్చాడు. రాహుల్ ముందు అటాక్ జరిగితే నేనున్నానని తెలిస్తే తర్వాత నీకే ప్రాబ్లం అని నేనే కామ్ అయిపోయాను. అరే ఫూల్, నువ్వు కనపడకుండా మన వాళ్ళకి చెప్పి ఆ రాహుల్ని 4 కొట్టైనా సరే అభిని తీసుకురమన్నాల్సింది. ఈ చిన్న ఐడియా కూడా తట్టలేదారా నీకు? అక్క, అక్కడున్న టెన్షన్లో అంత స్పాంటేనియస్ గా ఏం తడుతుంది? నువ్వు మరీ చెప్తావు. చూడు, నువ్వు అనవసరంగా కంగారు పడకు. నేనేదో ఒకటి ప్లాన్ చేసి అభినే పెళ్లి చేసుకుంటాను, సరేనా? సరేలే, నువ్వు ఏం స్టెప్ తీసుకోకు. నేనే ఏదో ఒక ప్లాన్ చేస్తాను. ఈసారి నువ్వు ప్లాన్ ఫెయిల్ కాకుండా చూడు చాలు. ఉంటాను.
ఈవిడెప్పుడొచ్చింది? అలా చూస్తుందేంటి? నేను ఇంద్రతో మాట్లాడింది అంతా వినేసిందా ఏంటి? ఏంటదినా? ఎప్పుడొచ్చారు? నేను గమనించలేదు. ఎలా గమనిస్తావు? ఫోన్లో చాలా బిజీగా ఉన్నావు కదా. ఇంతకీ ఏం ప్లాన్ చేస్తున్నావు? నో డౌట్ వినేసింది. ఏం చెప్పాలి? ఐరేంద్రి, అడిగేది నిన్నే. ఎవరితోనో ప్లాన్ చేయంటున్నావు. ఏంటి ప్లానింగ్? టూరా, ఏదైనా వెకేషనా? థ్యాంక్ గాడ్ వదిన పూర్తిగా వినలేదు. అవును వదినా, అమ్మ వాళ్ళు ఎప్పటి నుంచో షిరిడి వెళ్దాం అనుకుంటున్నారు. అందుకే ట్రిప్ ప్లాన్ చేయమని చెప్తున్నాను. ఇంతకీ నువ్వేంటిలా వచ్చావు? ఏముంది, ఆ అభి ఇంటికి తిరిగి వచ్చేసరికి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఐరేంద్రి. దాని పీడ విరగడైపోయింది అనుకున్నాను, కానీ ఏలినాటి శనెలా మళ్ళీ తగలడింది. దాని టైం బాగుంది వదినా. పెద్దమ్మని చూసావా? అది వెళ్ళిపోయిందనగానే పేషెంట్ అయిపోయింది. అది రాగానే యాక్టివ్ అయిపోయింది. టోటల్ గా అందర్నీ తన గ్రిప్ లో పెట్టుకుంది అభి. లాభం లేదు ఐరేంద్రి. దాన్నెక్కడుంచాలో అక్కడే ఉంచాలి, లేదంటే మనల్ని కూడా బానిసల్ని చేసేస్తుంది. అంతవరకు రాణిస్తేనే కదా వదినా. వీలైనంత త్వరలో దాని ఆట కట్టించేద్దాం. నువ్వేం కంగారు పడుకో. సరే. చెప్పు రాఘవ. మనం స్కిన్ కేర్ ప్రోడక్ట్ మార్కెటింగ్ గురించి డీల్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కాల్ చేశారు. ఏమంటున్నారు? మనం ఆ ప్రోడక్ట్ని అభిగారి చేత యూజ్ చేయించి ప్రాక్టికల్ రిజల్ట్ చూపిస్తామని చెప్పాం కదా సార్, దాని గురించి అడుగుతున్నారు. వాళ్ళకేం చెప్పమంటారు సార్? నేను అభిని దాని గురించి అడగలేదు. లెట్ మీ థింక్. నీకు తర్వాత కాల్ చేస్తాను. ఓకే సార్.